నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాల మార్పిడి. ఈ మార్పిడి విషయం చాలా కాలంగా బాగా చర్చ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర చిహ్నాలను మార్చాలని, రాచరిక వ్యవస్థ చిహ్నాలు కాకుండా ప్రజాస్వామ్యానికి రిప్రజెంట్ చేసేటటువంటి చిహ్నాలు ఉండాలని చెప్పి ఆయన పట్టుబట్టి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర గీతాన్ని ఎంపిక చేసి రాష్ట్ర గీతాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఆయన పట్టుబట్టారు. అప్పటికే తెలంగాణ ఉద్యమంలో చాలా విస్తృతమైన వ్యాప్తి పొంది ప్రతి గొంతులో వినిపించినటువంటి పాట అంత్యశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. ఈ పాటని రాష్ట్ర గీతంగా పెడతామని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాకుండా అంతకు ముందున్నటువంటి ప్రభుత్వంలో కూడా రాష్ట్ర గీతాన్ని గురించి చర్చ లేపింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో ఆలోచించినప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర చిహ్నాలు మారుస్తానని చెప్పి ఆయన పట్టుబట్టి దాని మీద చర్చకు ఆహ్వానించారు. ఆ తర్వాత కొంత ప్రజాభిప్రాయం కూడా వెలువడుతూ వచ్చింది. ఏమేమి మార్చాలి అని అన్నప్పుడు పేరు మారుస్తాను, తర్వాత రాష్ట్ర ఎంబ్లెమ్ మారుస్తాను, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన కూడా సరిగ్గా లేదు, అదేదో పెద్ద రాచరిక ముద్రతోటి ఉన్నది, అది సామాన్య స్త్రీలాగా కనిపించదు, అది తెలంగాణలో ఉన్న సామాన్య స్త్రీని గుర్తు చేసేటట్టుగా చేయాలి అని చెప్పి ఈ ఆలోచనలు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నేను చాలా విస్తృతమైనటువంటి వ్యాసం రాశాను. అది ఫిబ్రవరి 29వ తారీఖు, అంటే దాదాపు 2 నెలల క్రితం ఆంధ్రజ్యోతిలో విస్తృతంగా వచ్చింది. మిత్రులారా, ఒకసారి దాన్ని మీరు పరిశీలన చేయొచ్చు. అయితే ఈ మార్పుల్లో ఏ మార్పు సబబైనది, ఏ మార్పు కాదు అనేటటువంటి విచారణ దాంట్లో చేశాను నేను. అయితే మొన్న 2 రోజుల క్రితం నుంచి కూడా చాలా తీవ్రమైన చర్చలు జరిగినాయి. అందులో మేధావి వర్గాన్ని ఆయన ఆహ్వానించి ఆయన చర్చకు పెట్టారు. ఇందులో విశ్వవిద్యాలయ ఆచార్యులు, అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా పాల్గొన్నటువంటి ఆచార్య కోదండరామ్ గారు, ఆచార్య పిఎల్ విశ్వేశ్వరరావు గారు దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ గీతాన్ని ఒకదాన్ని పూర్తిగా ఆమోదించారు. రేపు 2వ తారీఖున దాని ఆవిష్కరణ జరుగుతుందని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో వచ్చినటువంటి తీసుకురావాలనుకున్నటువంటి మార్పులను గురించి, అలాగే తెలంగాణ తల్లి రూపకల్పనలో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి ఇంకా విస్తృతమైన చర్చ చేయాలని, ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇది స్వాగతించదగినటువంటి అంశమే. తెలంగాణ రాష్ట్ర గీతం ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉన్నది. బహుశా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, అందశ్రీకి మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాల కారణంగానే అది అమలు జరగలేదు. ఒక అభిప్రాయం అప్పట్లో వచ్చింది ఏంటంటే, అది చాలా సుదీర్ఘంగా ఉంది, దాన్ని తగ్గించాలని, మార్పు చేయాలని చెప్పి ప్రభుత్వం సూచించినట్టుగా, దానికి అందశ్రీ అంగీకరించినట్లుగా ఆ రోజుల్లో కొంత బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా కొన్ని రిజైండర్స్ వచ్చినాయి. ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక అడుగు వెనక్కి వేసింది. పాపులర్ సినిమా డైలాగ్ ఒకటి ఉంది, ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు అని అంటాడు. దీన్ని ఇక్కడ అన్వయించవచ్చు. అదేంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే సరైన పరిపాలకుడు అనొచ్చు. అంతేకాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే సరైన రాజకీయ నాయకుడు కూడా అనొచ్చు. అది ఈ సందర్భంగా ఒక అడుగు వెనక్కి వేసేది 10 అడుగులు ముందుకు వేయడానికే అన్నట్టుగా దీన్ని మనం భావించాలి. అయితే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తానని చెప్పడం చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. తప్పనిసరిగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సిందే. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాల దగ్గరికి వస్తే, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సంక్షిప్త నామం అది టీఎస్గా ఇంతకుముందు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దానికి ఆమోదముద్ర రావడం, టీఎస్ అమల్లోకి రావడం జరిగింది. అయితే రాష్ట్రం రాకముందు నుంచి కూడా టీజీ అనేటువంటి మాట బాగా పాపులర్ అయింది. టీజీ అనే మాట ఉండటం, అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ వెహికల్ మీద అనధికారికంగా టీజీ అని పెట్టుకున్నారు. అంటే అంతటి ఆమోదం అప్పట్లో ప్రజాభిప్రాయం దానికి ఉన్నది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టీఎస్గా పెట్టుకున్నారు. దానికి వేరు కారణాలు ఉన్నాయి, ఆ చర్చలోకి పోవాల్సిన అవసరం లేదు. కానీ టీఎస్ కంటే కూడా టీజీ అన్నదే సబబైందని చెప్పి నేను నా వ్యాసంలో రాశాను. టీజీ ఎందుకు సబమైందంటే, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్. అయితే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా వెస్ట్ బెంగాల్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, లేకపోతే తమిళనాడు స్టేట్ అని చెప్పి ఎక్కడ పెట్టుకోవాలి.
తమిళనాడు అంటే టీఎన్ అని పెట్టారు, వెస్ట్ బెంగాల్ అంటే డబ్ల్యూ అని పెట్టారు, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అని పెట్టారు. అయితే రెండు పదాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లేకపోతే తమిళనాడు ఇట్లా రెండు పదాలు ఉన్నప్పుడు రెండు పదాల్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలు తీసుకొని పెట్టుకోవచ్చు. టీఎన్ అని లేకపోతే ఏపీ అని లేకపోతే ఇట్లా పెట్టుకోవచ్చు. కానీ రెండు పదాలు లేకుండా ఒకటే పదం ఉన్నప్పుడు ఏ అక్షరాలు సూచించాలని చెప్పి ఒక సైంటిఫిక్ అవగాహన ఏంటంటే ఏ అక్షరాల మీద ఊనిక అంటే స్ట్రెస్ ఏ అక్షరాల మీద ఉంటే ఆ అక్షరాలని ఎన్నుకుంటారు. ఉదాహరణకి కేరళ అని అనుకోండి, కా మీద లా మీద అక్కడ స్ట్రెస్ ఉన్నది కాబట్టి కేఎల్ అని అనుకున్నారు. కర్ణాటక అన్నారు అనుకోండి, కా మీద ఆ మీద స్ట్రెస్ ఉంటుంది కాబట్టి కేఏ అనుకున్నారు. అట్లాగే బీహార్ అన్నాం అనుకోండి, బీహార్ ఒకటే పదం కాబట్టి బా మీద హా మీద స్ట్రెస్ ఉంది కనుక బీహెచ్ అని పెట్టుకున్నారు. అట్లాగే ఇలా జార్ఖండ్ అన్నాం అనుకోండి, జే మీద హెచ్ మీద వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది కాబట్టి జేహెచ్ అని పెట్టుకున్నారు. ఇది ఒక సూత్రం, అంటే భాషాపరమైనటువంటి ఒక సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరిస్తే టీజీ అని ఉండటమే సరైంది. కాబట్టి టీజీ అని పెట్టడాన్ని, దాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని మార్చడాన్ని ఆహ్వానించవచ్చు, అందులో ఇబ్బంది లేదు. ఇంకపోతే తెలంగాణ రాష్ట్ర చిహ్నం. ఈ తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ప్రపంచ ప్రసిద్ధి పొందిన సుప్రసిద్ధ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ సమకూర్చాడు. నాకు తెలిసి ఆయనకి ఏ రాజకీయ పార్టీలతోటి సంబంధం లేదు. ఈ ప్రభుత్వ చిహ్నాన్ని ఆయన పెట్టినప్పుడు అప్పుడు కూడా చాలా సూచనలు వచ్చినాయి. అంటే తెలంగాణ చరిత్రకి, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించినట్టుగా పెట్టాలని అనుకున్నారు. దీనికి అనుకూలంగానే ఆ రాష్ట్ర చిహ్నంలో వివిధ ముద్రలు వచ్చినాయి. భారత ప్రభుత్వ చిహ్నం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి అది ఉన్నది. అట్లాగే తెలంగాణలో చాలా ప్రముఖమైనటువంటి చిహ్నం ఒకటి కాకతీయ ద్వారతోరణం. ఈ ద్వారతోరణం పెట్టారు. అట్లాగే తెలంగాణలోనూ ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి హిందూ ముస్లిం సమైక్య సాంస్కృతిక చిహ్నంగా మనకు చార్మినార్ కనిపిస్తుంటుంది కాబట్టి చార్మినార్ పెట్టినారు. ఇది అప్పుడు ప్రజలందరూ ఎక్కువ మంది దగ్గర నుంచి ఆమోదం వచ్చింది, దాన్ని ప్రభుత్వం అంగీకరించింది, పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి గారు దాంట్లో మార్చాలని అనుకుంటాడు. ఆయన ఏమంటాడంటే ఆయన రాచరిక చిహ్నాలు వద్దు, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే చిహ్నాలు పెట్టాలని అన్నారు. అయితే కొన్ని రాష్ట్రాలు రాచరిక చిహ్నం లేకుండా కూడా, అంటే యాన్సెంట్ పద్ధతిలో కాకుండా మోడర్న్ పద్ధతిలో పెట్టినటువంటి మనకి చిహ్నాలు ఉన్నాయి, మనం చూడవచ్చు. అయితే ఇక్కడ రాచరిక చిహ్నం అంటే కాకతీయ తోరణం రాచరిక చిహ్నమే. అట్లాగే మనకి చార్మినార్ కూడా రాచరిక చిహ్నమే, రాజులు పెట్టిందే కదా. దాదాపు 400 సంవత్సరాలు, 400 కంటే ఎక్కువ, 420 430 సంవత్సరాలు అయింది అది పెట్టినప్పుడు రాజులు కుతుబ్ షాహీలు దాన్ని చేసింది అది. కాబట్టి ఈ రెండు రాచరిక చిహ్నాలే. కానీ ప్రజాస్వామ్య చిహ్నమైనటువంటి అమరవీరుల స్తూపం ఉన్నది మన గన్ పార్క్ దగ్గర. అమరవీరుల స్తూపం పెట్టవచ్చు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. సంభవం అది కాలేదు. కానీ ఇప్పుడు దాని చిహ్నాలు మార్చాలనుకున్నప్పుడు ఈ కాకతీయుల ద్వారతోరణం చార్మినార్ లేకుండా ఉండాలని ఒక ఆలోచన వచ్చినట్టుగా వార్తలు వచ్చింది. అట్లాగే చార్మినార్ నుంచి కాకతీయ ద్వారతోరణం తీసేసి ఇంకేదైనా పెట్టవచ్చని ఒక ఆలోచన వచ్చినట్టు పేపర్లలో వచ్చింది. కానీ చార్మినార్ తీసేయటం అన్నది ఒక వర్గ ప్రజలు వాళ్ళ ఆలోచనలు దెబ్బతింటాయి, వాళ్ళు నొచ్చుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక భావన ఈ చర్చలో వచ్చినట్టుగా తెలిసి చార్మినార్ను ఉంచుదాం అనుకుందా కూడా చర్చ వచ్చినట్టు తెలిసింది. అయితే రాచరిక చిహ్నాలను తీసేయాలని అనుకుంటే ఎన్నెన్ని తీసేస్తూ పోతాం మనం. భారత ప్రభుత్వ ఎంబ్లెమ్ రాచరిక చిహ్నమే. అక్కడి దాకా ఎందుకు? మనం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అది రాచరిక చిహ్నమే కదా. అసెంబ్లీ వరకు కొత్త భవనం కట్టారు, నిజానికి ఆ భవనాన్ని కూడా అదే శైలిలో కట్టారు. ఉస్మానియా ఆసుపత్రి ఏ చిహ్నం? రాచరిక చిహ్నం కాదా? హైకోర్టు భవనం రాచరిక చిహ్నం కాదా? ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనాలు రాచరిక చిహ్నాలు కావా? కాబట్టి రాచరిక వ్యవస్థ అంటే ఫ్యూడల్ సొసైటీ, ఫ్యూడల్ గవర్నమెంట్స్ అనేవి అన్ని సందర్భాల్లోనూ అవి ఫ్యూడల్ గవర్నమెంట్లు ప్రజా వ్యతిరేకమైనవి కావు. ఫ్యూడల్ ప్రభుత్వాలు కూడా చాలా మంచిగా పరిపాలించిన ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఫ్యూడల్ చిహ్నాలు అన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనవి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాచరిక చిహ్నాలు అన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటివని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకతీయ రాజులు ప్రజారంజకమైన పరిపాలన చేశారని చెప్పి, నీటి వనరులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారని చెప్పి మనకు చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి ద్వారతోరణాన్ని ఉంచడం, చార్మినార్ను ఉంచడం అన్నది సబబైంది. కాకపోతే ఒక లోపం మనకు కనిపించేది ఏంటంటే అమరవీరుల త్యాగాన్ని అందులో స్పష్టం చేసేటట్టుగా లేదు. కాబట్టి దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ చిహ్నాన్ని అలాగే ఉంచి
దాంట్లో అమరవీరుల స్తూపాన్ని పెడితే ఇంకా మరింత సమగ్రంగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాకుండా అమరవీరుల చిహ్నం ఉండాలని చెప్పి ప్రజాభిప్రాయం కూడా చాలా విస్తృతంగానే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చిహ్నంలో ద్వారతోరణం అలాగే ఉంచి, చార్మినార్ని అలాగే ఉంచి, చార్మినార్ని బ్యాక్ డ్రాప్లో పెట్టుకొని ఫ్రంట్ స్పేస్లో చార్మినార్ కంటే ముందు అమరవీరుల స్తూపం వచ్చేట్టుగా దాన్ని ఆ ఐకాన్ని అక్కడ పెట్టుకోవచ్చు. అప్పుడు అది సమగ్రం అవుతుంది. ఇంకపోతే తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన. ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన అన్నది మాతృదేవత అన్నది మాతృభావనతో చేశారు. అలాగే తెలంగాణ సంస్కృతిలో భాగంగా బతుకమ్మ పూల చెండు, అంటే చెండు కూడా కాదు, అది పూల పళ్ళెం, అది బతుకమ్మని పట్టుకుపోయేదాన్ని చూపించేది. అది తెలంగాణలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి సామాజికమైనటువంటి అంశం. అది మన సంస్కృతి, మన చరిత్ర, మన సామాజిక నేపథ్యం. అది పెట్టుకోవటం అన్నది సబబు. తర్వాత పంటలకు చిహ్నంగా మనకి కంకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ రెండు కూడా అందుకే నేను రాసినటువంటి గీతంలో సుమధారిణి అని చెప్పాను. వరదాయిని సుమధారిణి, వరలు కల్పవల్లి అని చెప్పాను. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కిరీటం ఇదంతా దేవతలాగా ఉన్నదంటే చాలా రాష్ట్రాలు దేవతలాగానే ఆమెను మాతృదేవతని భావించారు. భారతమాత అంటే దేవతలాగానే కనిపిస్తుంది. అన్నమాట సింహవాహినిగా ఉండి కాళికాదేవిలాగా మనకు కనిపిస్తుంది. మనకు మాతృదేవతను భావించటం. అట్లాగే కన్నడ వాళ్ళు కన్నడ తాయి అని పెట్టుకున్నారు. కన్నడ తాయి దేవతలాగానే ఉంటుంది. అట్లాగే తమిళనాడు వాళ్ళు తమిళ తాయి అని పెట్టుకున్నారు. తమిళ తాయి కూడా దేవతలాగానే ఉంటుంది. కాబట్టి దేవతలాగా రూపకల్పన చేసుకోవటంలో అది అనుచితమైనది ఏమీ లేదు. దాంట్లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే సామాన్య స్త్రీలాగా, తెలంగాణ సామాన్య స్త్రీలాగా తెలంగాణ తల్లి కనపడాలనుకుంటే తెలంగాణ సామాన్య స్త్రీలు బహురూపాల్లో ఉన్నారు. ఏదని సెలెక్ట్ చేస్తాం. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు ఆయన సూచించింది ఏంటంటే విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని అనుకున్నారు. విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. అట్లాగే అసెంబ్లీలో కూడా చర్చ జరగాలని చెప్పి భావించారు. ఈ ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన మనం స్వాగతించవచ్చు. అక్కడ ఉన్నటువంటి మేధావులు కూడా ఈ సూచనలు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో కావాల్సినటువంటి మార్పుల గురించి కానీ, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఉన్నటువంటి మార్పుల గురించి కానీ ఇంకా విస్తృతమైన చర్చ జరగడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉన్నవి అంత అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా పట్టుదలకు పోయి ఆ ప్రభుత్వం చేశారు కాబట్టి దాన్ని మార్చాలనేటువంటి ఆలోచన కూడా అంత సరైనది కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు వెనక్కి వేయటం అన్నది 10 అడుగులు ముందుకు వేయటంగానే భావించాలి. దీన్ని ప్రజా అభిప్రాయాన్ని అంగీకరించడంగానో ఒప్పుకోవాలి. అట్లాగే అసెంబ్లీలో చర్చకు పెట్టడం అన్న దాన్ని కూడా మనం అంగీకరించాలి, స్వాగతించాలి. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇంకా మంచి ఆలోచనలు చేయాలని చెప్పి, ఇంకా విస్తృతమైనటువంటి ప్రజాభిప్రాయాలు సేకరించాలని చెప్పి భావిస్తూ సెలవు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.